ఇంత స్వేచ్ఛగా సజీవుడైన దేవుణ్ణి స్తుతించడానికి ఎంతమంది కూడి ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీ తాడినాడి గ్రామం గురించి మిమ్మల్ని కాకపోయినా నాకు కొన్ని విషయాలు వేరేగా తెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే భీమవరంలో తెలిసిన రాజులు నాకు స్నేహితులు ఉన్నారు. చేత మరి ఇంత విశ్వాసులుగా ఒక దేవుని మీద నమ్మకం పెట్టుకున్నట్టు అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగని మనం ఎవరిని తిరస్కరించేవారం కాదు, ఎవరిని మనకూడదు. అందులోనూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అసలు ఏమి మాట్లాడకూడదు. సాధ్యమైనంత మేరకు మౌనంగానే ఉండాలి. మన యొక్క ప్రవర్తన ద్వారా మనం ఎవరినైతే నమ్ముతున్నామో ఆయన్ని చూపించాలి. మీ సేవకుడు ఆయన యవనస్తుడు, మరి చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగిన వాడు, ఇప్పుడు ఇంత పెద్దవాడే, మరి మెచ్యూరిటీతో మీకు బోధన ఇస్తున్నాను కాబట్టి నేను పెద్దగా ఈ విషయం చెప్పక్కర్లేదేమో అని అనుకున్నాను. ఆయన చెప్పిన తర్వాత మిమ్మల్ని మరలా చూడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజు నుంచి మరలా మన సంఘాలన్నింటిలో కూడా మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటాం. అంటే వారిని తక్కువ చేయడం కాదు, కానీ మీరు వాక్యంలో పెరగడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వాక్యం ఆయన ఎత్తి చూపించినప్పుడు మీరు కంఠస్థ పెట్టేస్తున్నారు, చెప్పేస్తున్నారు. ఆ వాక్యమే మన జీవనాధారం. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఈ లోకంలో పాపం పెరిగిందంటారా తరిగిందంటారా? అందరూ చెప్తారే మాట, అందరికీ తెలిసిపోయింది విషయం. అది రహస్యం అంటారా బహిరంగంగా ఉందంటారా? బహిరంగంగా బాగా కనపడుతుంది, మీ అందరికి అర్థమవుతుంది. మరి భక్తి పెరిగిందంటారా తరిగిందంటారా? అది ఎవరంటూ కాదు, మామూలుగా లోకంలో ఏ దేవుడిని దేవతలు ఎవరిని ఆరాధన చేసుకున్నా మామూలుగా మాట్లాడుకుందాం, మనం మామూలు మనుషులుగా మాట్లాడుకుందాం. భక్తి పెరిగిందా? పెరిగింది. పాపం పెరిగింది, భక్తి పెరిగింది. మేము ఇక్కడికి రావడానికి చాలా మలుపులు తిరిగి రావాల్సి వచ్చింది. ఎక్కడికో వెళ్ళిపోయాం, అక్కడ ఊరేగింపు జరుగుతుంది, మళ్ళీ ఇలాగ వచ్చాం. ఇంకో చోట ఇంకో ఊరేగింపు జరుగుతుంది, ఇంకా ముందు వచ్చేది. అంటే భక్తి బాగా పెరిగిందని అనిపించింది నాకు రోడ్డు మీద నేను చూసినప్పుడు. చాలా భక్తి పెరిగింది. మంచి మంచి డ్యాన్సులు ఉన్నాయి రోడ్డు మీద, మంచిగా డ్యాన్సులు ఉన్నాయి. మంచి డ్యాన్సులు అయినా వాళ్ళకి మంచే కదా. మరి ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏదైనా వ్యసనము మనకు కలిగినప్పుడు దానిలో ఆనందం ఉంటుందని దానికి వ్యసనము పెడతారు. వ్యభిచారం చేసినా లేకపోతే త్రాగుడు తాగి వాడిని అడిగామనుకోండి, నాకు చాలా బాగుంది అంటారు. ఏ వ్యసనమైనా అంతే. అంచేత భక్తి పెరిగింది, పాపం పెరిగింది, మరణం చాలా ఈజీగా జరుగుతుంది. బాధపడేవాళ్ళు తగ్గారా పెరిగారా? బాధపడేవాళ్ళు ఎవరైనా చచ్చిపోతే బాధపడుతున్నారా? ఎక్కువ రోజులు బాధపడుతున్నారా? లేదు. ఇప్పుడు ఎంత ఎలా వచ్చిందంటే దినకార్యాలు మానేసి దహనం చేసినా సమాధి చేసినా సాయంత్రం భోజనాలు చేద్దాం. అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తిట్టేసిన ఒకడు అక్కడ ఇంకా బాడీ ఉంది, శవం ఉంది, ఇక్కడ వంట వండేస్తున్నారు. ఎందుకనంటే అందరూ వెళ్ళిపోవాలని తొందరగానే ఎవరు పోలేదు. మరి ఆ చనిపోయినటువంటి ఆయన లేకపోతే వీళ్ళు పుట్టలేదు కదా, ఆ చనిపోయిన ఆయన లేకపోతే వీళ్ళు పుట్టలేదు కదా. కనీసము ఆ చనిపోయినటువంటి వ్యక్తికి కొంతైనా గౌరవం ఇచ్చి తొక్కపడే రోజులు లేవు. అందరూ బిజీ అయిపోయారు.
చాలా బిజీ అయిపోయాడు. అంచేత ఇలాంటి సమయంలో దేవుని ఆరాధన చేయడం అనేది, ఈ విధంగా మీరు అందరూ కూర్చుని ఇంచుమించుగా మరి 9:45 అయిపోతుంది, 10 అయిపోతుంది కదా. మరి ఇంకా సేపు ఉంటే మీరు భోజనం చేశారు లేదన్నా తెలియదు, కానీ భోజనం చేయకుండా ఉంటే మరి నిద్ర రాదు. నిద్రపోయే సమయం వచ్చేస్తుంది. సర్వసాధారణంగా మనుషులు, ముఖ్యంగా రాజుల యొక్క ప్రాంగణాల్లో తొందరగా భోజనం చేస్తారు, తొందరగా నిద్రపోతారు. నాకు ఇక్కడనే కాదు, కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో నాకు తెలుసు కాబట్టి వారి గురించి. వారి యొక్క జీవన విధానం అంతా వేరుగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు ఏ మనుషులైనా సరే సర్వసాధారణంగా 11 దాటేసి 12 గంటలకు పడుకుంటారు. అవునా? అంతేనమ్మా? మీ ఊర్లో రకరకాల చాలా ఊర్లో అలాగే. మరి ప్రొద్దుట ఎప్పుడు లేస్తున్నారు? లేచిన వెంటనే ఏం చేస్తున్నారు? లేచిన వెంటనే మంచం మీద ఉంటుండగా చేసే పని చెప్పండి. పేరు బాగానే గుర్తుంది. పాతాల పైరు చూస్తున్నారు. నేను పెట్టాను కదా. వెంటనే ఏం చేస్తున్నారంటే, నేనైనా సరే నేను తీస్తున్నాను, కానీ నేను ప్రసంగం చూసుకోవాలి కదా. ఎవరొకరు ప్రసంగాలు వింటూ ఉంటారు, అందరే ఉంటారు. అందరు ప్రసంగాలు వినాలి. దేవుని యొక్క వాక్యంతో ఏది సరి తోచబడినదని బేరీజు వేసుకోవాలి. మనం చేసే ప్రతి పని కూడా కొలుచుకోవాలి, మన భక్తిని కొలవాలి. జ్వరం వచ్చినప్పుడు దేంతో పరీక్ష చేస్తారు? థర్మామీటర్ పెట్టాలి, అప్పుడు దానిలో తెలుస్తుంది. బీపీ పెరిగింది, దానికో మీటర్ ఉంది. బీపీ పెరిగినప్పుడు మీటర్ ఉంది, షుగర్ పెరిగినప్పుడు దానికి టెస్టింగ్ ఉంది. నిన్న మాకు తెలిసిన ఆయన కిడ్నీ ఆపరేషన్ చేయించేసుకోండి. కిడ్నీ తీసే నిన్న భీమవరం ఇప్పుడే అయింది. ఆయన ఏ అవలక్షణాలు లేనాడు, ఏది తాగు లేదు, మందు లేదు, ఏమీ లేదు. అదే సిగరెట్ లేవు, ఎటువంటి వ్యాసనాలు లేవు. కానీ ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అది తొలగించకపోతే చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు దాన్ని తీసి ఆ ఫోటో అంతా చూపించినప్పుడు ఉన్న కిడ్నీ ఎంత అయితే దాని చుట్టూరు ఉన్నది ఎంత పొందాయంగా లోపల. ఏమనుకుంటామంటే సర్వసాధారణంగా ఏమీ లేదు కదండి, ఏ వ్యసనాలు లేవు కదా, ఎందుకు ఇంటికి వచ్చింది జబ్బు అని మనము బాధపడతాం. కానీ మానవుడైన వాడు ఏదో ఒక కారణము చొప్పున మరణము చెందవలసినదే. అది మంచివాడే కానీ చెడ్డవాడే కానీ ఏమంటూ కాదు. అందుకని ఏమంటారంటే, ఆదాములాగా పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలుతున్నది అని బైబిల్లో వ్రాయబడింది. ఆదాము కేవలము వాళ్ళ భార్య తెచ్చినటువంటి పండ్లను తిన్నాడు, ఈయన కోసుకుని తినలేదు. నేను అందుకనే పెళ్లి చేసినప్పుడు ఏమంటారంటే, ఆ ఆదాముకి ప్రేమ పళ్ళు మీద భార్య మీద అన్నాడు. ఎవరి మీద? భార్య మీదే. నేను గమనించినది ఎక్కడ చదవలేదు, కానీ నేను అనుకోవాలి ఎందుకు తిన్నాడు అసలు అని. అంటే ఇతనికి తెలుసును అది తింటే పాడైపోతామని, కానీ ఇటువంటి ఆమె దొరుకుతుందో లేదో అనేటువంటి భావనలో ఉన్నట్టుగా. అందుకనే భార్య భర్తల యొక్క బంధం అంత బలమైందన్నమాట. ఆమె తెచ్చింది కాబట్టి తిన్నాడు. కాబట్టి మొట్టమొదటి పాపం వలన మరణం వచ్చింది. నమ్మకం మరణం చెందవలసిందే, యేసుప్రభుని నమ్మినా నమ్మకపోయినా. అయితే ఈవేళ పౌరులు ఇప్పుడు యేసుప్రభువు జన్మించినట్లుగా బైబిల్ లెక్కలు చెప్తున్నాయి. లోకరీత్యా డిసెంబర్ 25 లెక్కలు చెప్తాయి. వాళ్ళంతా వేరే వేరేగా చెప్తారు, అవన్నీ చాలా రకరకాలుగా చేసుకుని ఉంటారు. అది కాదులే. బైబిల్ ప్రకారంగా చూసినప్పుడు క్రైస్తవుల యొక్క నాయకుడు, లేకపోతే విశ్వాసుల యొక్క నాయకుడు, ఆత్మల గొప్ప కాపురైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఒక కన్యకకు జన్మించడం అనేది జరిగినది బైబిల్ చెప్తారు. కారణం ఏమిటయ్యా అంటే, ఒక మనుష్యుడు జన్మించాలి అని అంటే స్త్రీ పురుషులు కలిగి ఉండాలి. కానీ పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు జన్మించినట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. కారణం ఏమిటయ్యా అంటే, మనుషుల యొక్క పాపాలను తీసివేయడానికి పాపరహితుడు పుట్టాలి, కానీ పాపి పుట్టకూడదు. పాపం తీయలేడు.
పాపము లేనివాడు మాత్రమే పాపమును తీయగలడు. అంటే అది ఎవరైనా సరే మనం పుట్టేటప్పుడు అంట మన తల్లి కడుపులో పడేటప్పుడు ఏం జరుగుతుందంటే బిడ్డ పుట్టేటప్పుడు దీపం వెలుగుతుంది, వెలుగు వస్తుంది. సైంటిఫిక్ గా చెప్తున్నాను, సైన్స్ వాళ్ళు పరిశోధన చేసి తెలిసింది ఏంటంటే ఒక బిడ్డ జన్మించాలి అని అంటే మొట్టమొదటిగా కడుపులో పడినప్పుడు ఎవరికి తెలియదు కానీ వెలుగుతుంది. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దీపం పెడతాడు అప్పుడు. అంటే మీకు నాకు దీపం కడుపులో పెట్టాడు, తల్లి కడుపులో. దీపం ఆరిపోద్ది ఎప్పుడు. అందుకని ఏం చేస్తారంటే సాధారణంగా ఎవరైనా పడుకున్నప్పుడు ఇక్కడ దీపం పెడతారు, చూసారా? దీపం పెడతారు కదా, దీపం ఆరిపోకుండా ఉండాలన్నట్టుగా. అదే నరుని ఆత్మ దీపం. యేసు ప్రభువు ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోవట్లేదు, కానీ మనుషుల్లా పుట్టాడు. కారణం ఏంటయ్యా అంటే పైనుంచి చూసేవానికి మనుషులు ఏం బాధపడుతున్నారో ఏం తెలుస్తుంది? తాను అనుభవించకపోతే తాను అనుభవించాలి. అందుకనే ఒక ఆయన తన కొడుకుని తీసుకుని కారు నడిపేటప్పుడు ఏమన్నాడంటే, ఒరే నాకు వెనకాల చూడు బాబు, వెనకాల ఏమి తగలకుండా బ్యాక్ రైట్ రైట్ చెప్పాను. ఈయన ఏం చేశాడంటే నడుపుతూ ఆ యొక్క పెద్ద చీమల పుట్ట ఉంటే ఆ చీమల పుట్ట మీద ఎక్కినేసాడు. చీమలన్నీ చచ్చిపోయింది, చాలా మట్టుకు చచ్చిపోయి, కొన్ని అయితే కుంటుకుంటా పాకుతున్నాయి, అటు వెళ్తున్నాయి ఇటు వెళ్తున్నాయి. అప్పుడు ఈ చీమలు చూసినప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడంటే బాధపడ్డాడు, అయ్యో ఎందుకు చీమలా మీరు ఇక్కడ ఉన్నారు అని గట్టిగా అరుస్తున్నాడు. ఏమని చీమలతో మాట్లాడుతున్నాడు. చీమలకి అప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, ఒరే నాయన నువ్వు ఎంత అరిచిన చీమలకి మాత్రం అర్థం కాదు, నీవు ఒక చీమై దానికి దారి చూపిస్తేనే గాని ఆ చీమలకి దారి తెలియదు అని చెప్పాడు. అంటే యేసు ప్రభు కూడా దేవుని కుమారుడిగా పరలోకంలో ఉండి పైనుంచి చూస్తూ ఉంటే ఈ మనుషులు పడే బాధలు ఏం తెలుస్తాయి? ఈ దుఃఖం ఆయనకి ఏం తెలుస్తుంది? ఈ మరణమును గురించినటువంటి వేదనలు ఆయనకి ఏం తెలుస్తాయి? పైనుంచి చూస్తూ ఉంటే 3 మంది చచ్చిపోతున్నారు. మనకంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదో పేట ఉంది, కాలనీ, ఇక్కడ ఏదో ఉన్నారు, ఇక్కడ మహాయుధం ఒకడో ఇద్దరు చనిపోతారు. కానీ పైనుంచి చూసామనుకోండి మొత్తం అన్ని కనపడతాయి అనుకోండి. ఈ రాష్ట్రంలో ఈ జిల్లా అంతా కనపడుతుంది. ఎంతమంది చచ్చిపోతున్నట్టు ఉంటది? 3 మంది చనిపోతున్నట్టు ఉంటది పైనుంచి వస్తుంటే. గంటకి 10,000 మంది చచ్చిపోతున్నారు. నేను మొదటి నుంచి ఇప్పుడు చచ్చిపోయి 10,000 మంది కింద బతుకున్న వాళ్ళు లేరు. ఈ ప్రార్థన మొదలు పెట్టినప్పుడు బతుకున్న వాళ్ళు ఉన్నారు, చూసారు? అక్కడక్కడ చచ్చిపోయారు. మళ్ళీ మనం ప్రార్థన ముగించేసి భోజనం చేసేవాడికి ఇంకా 10,000 మంది చచ్చిపోతారు. ఇలా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? పైనుంచి మరణం 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 మరణం. ఎవరి మరణం చెందేవాళ్ళంటే నేను సృజించిన వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారో చచ్చిపోతున్నారు. చీమలు చచ్చిపోయినట్టుగా చచ్చిపోతున్నారు, మరణం చెందుతున్నారు, అనేక రకాలుగా మరణం చెందుతున్నారు. కాబట్టి నీవు వారిలాగా రావాలి. దేవుడే పంపించాడు యేసు ప్రభువుని భూమి మీదకి. పంపించాలంటే పవిత్రురాలై ఉండాలి. ఆమె అపవిత్రురాలై ఉండకూడదు, కన్యక అయి ఉండాలి, ఏ పురుషుని ఎరుగని దాని అయి ఉండాలి ఆవిడ. అందులో అటువంటి ఆమెనే ఎన్నుకున్నాడు. పైగా ఆమె విశ్వాసురాలు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ చెడిపోయిన ఆమె పుట్టాడు అని అనుకోవచ్చు. చెడిపోయిన ఆవిడ పుడితే ఏదో రహస్యం బయటకు వచ్చాడు ఎప్పుడోకప్పుడు. ఏదైనా రహస్యం తాగుతారా? ఏది తాగనమ్మా, 2 విషయాలు తాగమని, వంకు పొంకు తాగమన్నాడు ఒక స్వామి తొట్టదు. ఎంత కప్పిపుచ్చాలనుకున్నా అది తాగదు. పైగా అటువంటి వాడు ఎంత గొప్పవాడు అయ్యి ఉండేవాడు కాదు. యేసుప్రభుని అప్పుడే మర్చిపోయి ఉండేవాడు. ఎవడో కూడా చెప్తాడు ఈమెకి ఆ సంబంధం ఈ సంబంధం అని. ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించలేకపోయినా ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా దయాప్రాప్తురాలా, నీవే దేవుని వలన అనుగ్రహం పొందినటువంటి. అంటే దేవుడు భూమి మీదకు మనుషులుగా, అంటే దేవుని కుమారుడు అయిందే వచ్చాడు. ఆయన మానవునిగా ఆ శక్తిని పంపించాడు. పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించింది. అంతే, మనుషుని యొక్క ప్రమేయం లేకుండా ఆమె గర్భమును ధరించింది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడై ఉండాలి, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి. పాపము ఏ పాపము ఆయన అడ్డుకొనకూడనటువంటి పవిత్రుడై ఉండాలి. అలాంటి పురుషుడు పుట్టినప్పుడు ఒక మనుషుల్లా జీవించడానికి చిన్నప్పటి నుంచి ఆయన దేవుని దయందరూ
మనుషుల దయను వర్ధిల్చుండను. మన మీద ఏ దయలు ఉన్నాయి? చిన్నప్పటి నుంచి తిట్టిన వాళ్ళు ఎవరైనా, తిట్టించుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టించుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను ఒక దెబ్బ కొట్టకుండా పెంచారులే, కేకలేసేవారు, కానీ నేను అలా చేసేవాడు బాగా. కానీ అంటే క్రైస్తవ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం తెలిసిన తర్వాత పెరిగే విధానం వేరుగా ఉంటది. ఎంత ఎలాగైనా సరే, ఎప్పటికైనా సరే మరి ఎవరి దగ్గర రావాల్సిందే? దేవుని దగ్గర రావాల్సిందే. నేను అందుకనే పిల్లల్ని మన హాస్టల్లో, మన స్కూల్లో పెంచేటప్పుడు వాళ్ళకి అదే చెప్తాను. ఈ వయసులో మీరు వింటున్నారు, తర్వాత తప్పిపోవచ్చు, కానీ మరలా దేవుని దగ్గర పరిగెత్తుకుని వస్తారు. యేసు ప్రభువులో ఉన్న శక్తి ఎటువంటిది? ఇప్పుడు అమ్మ చెప్పింది, ఇప్పుడు ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఆవిడకు ఉన్నటువంటి అనుభవం, ఆవిడకున్నటువంటి దేవునితో సంబంధము, ఆ విషయాలన్నీ కూడా ఇంకా చెప్పడానికి ఆవిడకి ఆసక్తి ఉన్నది. అంటే తన యొక్క అనుభవంలో ఎంతో సంతృప్తి ఉన్నది, సంతోషం ఉన్నది. నేను దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాననే సంగతిని ఆమె గ్రహించి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళ నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఒకవేళ ఆయన తల నరికేసి ఉంటే రక్తం ఒకేసారి వచ్చేసింది, అంతే, అక్కడ చచ్చిపోయి ఉండేవాడు. కానీ ఆయన పొందిన మరణం ఎటువంటిది? శిలువ మరణం. మీకు ఎప్పుడైనా రక్తం ఎక్కించినప్పుడు ఒకేసారి గ్లాసులు తాగించారా? నెమ్మదిగా ఎక్కించారా? అందుకనే ఆయన కాచాడు, ఆ వీధులన్నీ కూడా తడిపాడు. నెమ్మదిగా మీ రక్తం మార్పు చెందాలి అని అంటే యేసు ప్రభువుని నమ్మాలి. మీ రక్తం మార్పు చెందిన తర్వాత ఎంత గొప్పవాడు కానివ్వండి, 70-80 కంటే పట్టుకో, ఒక లిమిట్ ఇచ్చాడు. నీ ఎన్ని హాస్పిటల్ పెరిగినా, ఎన్ని మందుల షాపులు పెరిగినా, ఏమైనా, ఎంత గొప్ప వైద్యులు వచ్చినా, ఎంత స్పెషలిస్టులు వచ్చినా, ఏమైనా సరే అందరికీ స్పెషలిస్ట్ కావాలి. ఏమేమి స్పెషలిస్ట్ కావాలి? పంటి డాక్టర్ పన్ను స్పెషలిస్ట్ కావాలి, కంటికి కన్ను స్పెషలిస్ట్ కావాలి, కిడ్నీ స్పెషలిస్ట్ కావాలి, నరాల స్పెషలిస్ట్, ఎన్నిటికి సంబంధించిన ఒకే స్పెషలిస్ట్. అందుకనే నేనేమనివ్వంటే, మన పాప కలిగిన తర్వాత ఈ ఇద్దరు గురించి పిల్లలు నన్ను అడిగేవారు, ఆ దేశాలు ఈ దేశాలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవారు, ఏంటి నీ ప్రయత్నం ఏంటని. నేను మెకానిక్ దగ్గరికి వెళ్ళను, మేకర్ దగ్గరికి వెళ్తాననేవాడిని. మెకానిక్ అంటే ఎవరో, ఈ డాక్టర్లు అందరూ ఎవరో మెకానిక్లు, బాగు చేసి వాళ్ళు స్కూల్ ఇస్తారు ఉంటారు, కానీ తయారు చేసిన ఎవరు? దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి పరిగెత్తుకుని? లోపం ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. మనుషుని యొక్క హృదయమును అంతరింద్రియములను పరిశోధించు యెహోవా అని ఆయన పేరు అన్నాడు. సజీవుడైనటువంటి దేవుడు. అంచేత దేవుడికి కనిపించట్లేదు కదా, కనిపించకున్నప్పుడు మనకి నిర్లక్ష్యం వచ్చేది. ఏమనంటే చూడలేదు కదా, ఎవరు చూడలేదు కదా. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మరి మీరు సీరియల్ చూస్తూ ఉంటారు కదా, చూస్తారు లేదా? కొంతమంది చూస్తారు, పోనీ మీరు చూడలేదు. చాలా మంది చూస్తారు, చూస్తారు. సినిమా చూస్తారు కదా, పోనీ సినిమా ఏదో చేస్తారు. అందులో మంచి గెలవాలనుకున్నారా, చెడు గెలవాలనుకుంటారా? ఇదే కథలో అసలు ఏం గెలవాలనుకుంటారు? కొట్టేస్తున్నాడు ఒకడు, హీరో వచ్చేసి పిల్లల్ని కొట్టేసినాడు, వాక్కొట్టు అంటాడు. పిల్లలు కూడా చూడండి, వాళ్ళకి ఎలా ఉంటదంటే, చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి ఏమనిపించిందంటే, వాళ్ళ మనసులో మంచి గెలవాలనే కోరిక. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అసలు? చెడు ఓడిపోవాలి, మంచి గెలవాలి అనే భావము. మనం మంచిగా ఉండాలనుకుంటున్నాము. మంచి వాళ్ళకి అధిపతి దేవుడు, మరి చెడ్డ వాళ్ళకి అధిపతి ఎవరు అయ్యాడు? సాతాను అయ్యాడు. కనిపించాడు సాతాను కనిపించాడు. పోనీ దేవుడు కనిపించక, దెయ్యం కనిపించదా? దెయ్యం కనిపించట్లేదా? ఇది కనిపించట్లేదు. మరి కానీ ఆ యొక్క బలం, ఆ యొక్క ఆత్మ, దురాత్మ, అపవిత్రాత్మ, భ్రమపరిచే ఆత్మ, ఇలాంటి రకరకాలైనటువంటి ఆత్మల రూపంలో మనుషుల్ని కబలించుకుని లోబర్చుకుని వాళ్ళ చేత పాపం చేయిస్తూ ఉంటాడు సాతాను. కనిపించడం. చెడు వలన వచ్చే ఫలితాలు ఏంటి చూసారు మీరు? సరే, ఒక మనుషుడు చెడ్డవాడు, మీరందరూ మంచోళ్ళే, అవునే కదా? మీరందరూ మంచోళ్ళే కదా, ఒక్కడు చెడ్డవాడు, అందరూ మంచోళ్ళే కదా అంటే ఒప్పుకుంటారు మీరు. కానీ నిజంగా ఒక వ్యక్తిని, ఒక మనిషిని పట్టుకుని
నలుగురు మధ్యలో ఈ చాలా మంచి చెడ్డాడు అన్నారు అనుకోండి, ఎలా ఫీల్ అవుతాడు? అవమానం. మరి తీర్పు తీర్చేటప్పుడు దేవుని దూతల ముందు తీర్పు జరుగుద్ది. అక్కడ నేరారోపణ జరుగుద్ది. దొరకనటువంటి తెలియనటువంటి పాపాలు చేసే వాళ్ళు అనేకం ఉంటాయి. అనేకమైనటువంటి మర్డర్లు ఉంటూ ఉంటాయి. మొన్న మధ్యనే కర్ణాటకలో ఎక్కడో చాలా మరణాలు జరిగినటువంటి ఉదంతం జరిగింది. తెలియదు ఎవరికెక్కడ. 20 మంది ఆడపిల్లల్ని, 30 మంది ఆడపిల్లల్ని పాడు చేసి చంపాడు. ఎన్నో శవాలు తవగా దొరికేస్తున్నాయి. ఎన్నో వందల మంది శవాలు దొరికినాయి. ఇప్పుడు వరకు దొరకలేదు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి. మరి ఆయన చేసిన తప్పుకి శిక్ష ఇప్పుడు జరగకపోవచ్చు, దొరకపోవచ్చు. కానీ ఎవరు ఊరుకుంటారా? ఎక్కడికి పోతుంది? చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. ఇప్పుడని కాదు, వచ్చే లోకంలో కూడా అనుభవించవలసి వస్తుంది. అందుకనే యేసు ప్రభువుని నమ్మవలసి వస్తుంది. కారణం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మడానికి మూలమైనటువంటి కారణము ఈ లోకములో నుంచి, మరణము నుంచి తప్పించడమే కాదు, నరకము నుంచి తప్పించేటువంటి వాడు. అందుకని నమ్మాలి. లోకంలో ఎంతో మంది పుడతారు. బాగా ఎక్కువ మంది పుట్టినాడు ఒక ఆవిడ ఉంది. ఒక ఆవిడే 69 మంది కన్నారు. ఒక ఆవిడ ఎంతమంది కాదా? 69 మంది కన్నారు. ఒక ఆవిడ ఏమైంది? 52 మందిని కన్నారు. ఒక పురుషుడు 100,000 మందిని పుట్టించగలడు. అందుకనే 800 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు జనాభా. ఈ భూమి మీద 840 కోట్లు నిండిపోయినారు భూమి. మరి వీళ్ళందరికీ యేసు ప్రభువుని గురించి తెలుసా అంటే తెలియవచ్చు. కొంతమంది తెలియవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి అనుభవం ఉండొచ్చు, కొంతమందికి అనుభవం లేకపోవచ్చు. వారందరికీ తీర్పు తీర్చేది నీవు కాదు, కానీ నీకు నీవు నిజమైనటువంటి వారుగా యేసు ప్రభువుని ఎందుకు రక్షకుడుగా అంగీకరించావు అని నీవు నమ్మి నీ నోటితో ఒప్పుకోవాలి ఆయన రక్షకుడని. అప్పుడు నీవు రక్షించబడదు. రక్షించబడటం రక్షణ అని ఎందుకు చెప్తున్నారంటే నీవు తప్పలో నీవు 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతావంటే అంతకు మించి బ్రతికే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే కాలంలో అనారోగ్యాలు వచ్చినప్పుడు, లేవలేనప్పుడు, కొత్త రోబోట్లు వచ్చినప్పుడు, పక్షపాతం కలిగినటువంటి వాళ్ళు పడిపోయారు అనుకోండి, మరి మనుషులు లేపి చాకరీ చేసే వాళ్ళు లేరుగా, తగ్గిపోయారు. ఇప్పుడు ఎవరిని లేపేవారు లేరు. అంచేత ఆ రోబోట్లు వచ్చి ఇందులో ట్రాక్టర్లు పెట్టేసి వాడికి ఆ మనిషిని నిలబెట్టేసి నడిపించేస్తాయి. బాగా తెలివితేటలు పెరిగినాయి మనిషికి తెలివితేటలు పెరిగే కొద్ది దేవుడిని మర్చిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. మీరు ఎంత దూరంగా ఉన్నారు దేవుడికి? దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది కదా, ఫోన్ ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి? వెంటనే పెట్టకపోతే ఏముంది? మనం ఏమంటాం అంటే స్విచ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? డెడ్ అని అర్థం. వాళ్ళు లెక్క ఏమంటారు తెలిసిన 2 మాటలు ఉపయోగిస్తారు వేరే దేశాల్లో వాళ్ళు. మై బ్యాటరీ ఇస్ ఫ్లాట్ అంటారు, కాదు మై బ్యాటరీ ఇస్ డెడ్ అంటారు. మై బ్యాటరీ ఇస్ డెడ్, మనం డెడ్ అయిపోతాం, చచ్చిపోతాం. మరి ఛార్జింగ్ ఎవరు పెట్టుకోవాలి? దేవునితో కనెక్టింగ్ పెట్టుకోవాలి. అక్కడేముంది? అక్కడ జీవం ఉంది కాబట్టి. అర్థమైందమ్మా? ఎందుకు దేవునితో సంబంధం ఉండాలి అంటే మనకి ఛార్జింగ్ ఉండాలంటే మనం చనిపోకుండా, ఒకవేళ చనిపోయినా సరే లోకరీత్యా మీరు మనం చాలా మంది ఏమనుకుంటాం అంటే చిన్నపిల్లలు చచ్చిపోరు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే దేవుడు అన్యాయస్తుడు అని అంటాం. ఎప్పుడు అనకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి మరణం కాదు, మనకు మరణం కానీ దేవునికి మరణం కాదు. ఒక మనిషి మనకు తెలిసినోడు లారీ ముందే చచ్చిపోయాడు అప్పుడు, అతను ప్రతిపాదన మనకు తెలిసిన ముందే మనం బాధపడతామా? బాధపడం. ఎందుకు? మళ్ళీ తిరిగి బ్రతికిపోతాడు కాబట్టి. అందుకనే మీరు దుఃఖపడకుండా నిమిత్తం మీకు రహస్యం చెప్తాను నేను అన్నాడు పౌలు గారు. ఏమనంటే నిద్రించిన వారిలో ప్రథమ మీరు నమ్మితే కనుక ముందు చనిపోయినా సరే తిరిగి బ్రతుకుతారు. కాల్చబడినా సరే, చాలా మంది ఏమంటారంటే కాల్చబడిన వాళ్ళకి పరలోకం రాలని నేను ఒప్పుకోలేను. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దహనం చేసినా సరే, నేను కాశీ వెళ్ళినప్పుడు, కాశీలో ఆ రాత్రి సమయంలో ఒక ఆయనతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ గోల్డ్ శవాలు కాలిపోయి
పెద్ద లైన్ లో. పైగా ఆ వీధులు వెడల పైన వీధులు కాదు, చాలా ఇరుకైన వీధులు. ఆ ఇరుకైన వీధులు ఎలా పక్కన మనుషులు నడుచుకుంటూ వెళ్తారు, ఓ పక్కన బళ్ళన్నిటి మీద రిక్షా మీద శవాలన్నీ వరుసలు ఉంటారు, వీధి వీధి వీధులు వీధులు. వాళ్ళందరినీ ఎప్పుడు కాల్చాలా ఎప్పుడు కాల్చాలా ఎప్పుడు కాల్చాలా అని పెడతా ఉంటారు. నేను అందరినీ చూశాను, అన్ని శవాలను చూశాను, రాబట్టి చూశాను. నాకు కూడా వచ్చినాయి, చాలా నమస్కారాలు పెట్టుకోవడం చేశాడు. బూడిది ఎంతో బూడిది ఉంది, ఈ బూడిద అట్టుకెళ్ళి మళ్ళీ అంటే పక్కన కాంగారంలో కలిపేస్తారు. మానవ సంతోషం వాళ్ళ ఇష్టం, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ యేసును నీవు రక్షకుడుగా అంగీకరించి దహనం చేయబడిన సరే, మరలా ఎక్కడైతే నువ్వు దహనం చేయబడి ఉన్నావో అక్కడ మరలా తిరిగి బ్రతుకుతావు. కెమికల్ ఆ బూడిద ఉంది కదా, నీ బూడిద పక్కన ఇంకొక ఆయన కాల్చిన అందులో కలవదంట. ఇద్దరు చచ్చిపోయి ఇద్దరిని కాల్ చేశారు. ఇంతకుముందు పూర్వం ఏం చేసేవారంటే పక్క సరిపోగానే బాయిని తీసుకెళ్లి దాన్ని కూర్చోబెట్టేవారు చితి మీద. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అటువంటి తీసేశారు. భర్త మరి భార్య భర్తలు కలిసిపోయినప్పటికీ యేసు ప్రభు మాట ప్రధాన ఒక శబ్దము వచ్చినప్పుడు ఎవరి బాడీ వాళ్ళదే, ఎవరి కెమికల్ వాళ్ళదేనంట, ఎవరు బూడిద వాళ్ళదే అంట. ఆ బూడిద ఏంటి, అందులో జీవం వస్తుంది, జీవం పుట్టుకొస్తుంది. అంటే జీవాధిపతి అయిన వారితో సంబంధం కలిగి ఉండడానికి, ఆ సంబంధం కలపడానికి యేసు ప్రభు లోకంలోనికి వచ్చాడు. పాపము లేనివాడిగా ఉన్నాడు, 30 సంవత్సరాలు జీవించాడు. ఆ 30 సంవత్సరాలు అయిన తర్వాత ఏమని ఛాలెంజ్ చేశాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడన్నాడు. ఎవరైనా అనగలరా మాట? ఈ 30 సంవత్సరాల్లో నువ్వు అక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అలా చేసావు ఇలా చేసావు అని పాపం చేసావు అని ఎవరో ఒకరు నేరం మోపుతారు. కానీ యేసు ప్రభు మీద ఎవరు నేరము మోపలేకపోయారు. అందుకని ఆయన పాపం లేనివాడని రుజువు పెంచుకోవడన్నది. ఆయన శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ ఆయన అప్పగించినప్పుడు ఆయన నీతిమంతుడు అని చెప్పాడు. ఏ రోజు ఏం చెప్పాడంటే, ఈయనలో నాకు ఏమో నేరం కనపడలేదు. ఎలా ఏమని చెప్పాడంటే, ఈయనలో నాకు ఏ నేరం కనపడలేదని చెప్పాడు. ఎవరు కూడా ఆయనలో నేరము చూపించలేపారు, కానీ నీలో నాలో నేరము చూపిస్తున్నాడు. అందుకనే యేసుప్రభు అవసరమైనది. రెండోది ఏంటంటే, మనం పాపం చేసినప్పుడమ్మా మీకు కొన్ని విషయాలు 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. మనం పాపంలోనే పుట్టాం అన్నాడు. పాపంలోనే ఇప్పుడు చెప్పినప్పుడు ఇందాక పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాడు. ఏంటంటే జన్మ పాపం అంటాడు కదా, విన్నారా? జన్మ పాపం అంటే మానవ జన్మం, అది పాపంతో కూడుకునేది. నొప్పి ఎక్కడైతే ఉందో, బాధ ఎక్కడైతే ఉందో అక్కడ దుఃఖం ఉంటుంది, అంతే కదా. నీరు ఉంటుంది కదా, అంత బాధ ఎందుకు వస్తుంది? ఆపరేషన్ చేయాలన్నా, అసలు ఇంజక్షన్ చేయాలంటే కొంతమందికి పెద్దలేని కానీ బయట చేయించుకోవాలంటే అసలు ఇంజక్షన్ సూది, ఇంత సూది చూస్తేనే అంత భయపడిపోతున్నామే. అంటే నొప్పి వస్తుందని, ఈ నొప్పి కోసం మనుషులు అంత బాధపడిపోతున్నాము. మరి చివరికి మరణం చెందేటప్పుడు దుఃఖపడుతూ పోతాం. మన చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా దుఃఖపడుతూ ఉంటారు. వాళ్ళు దుఃఖపడినా మరలా ఈ సమాధిలో ఈ పెట్టులో ఉన్నవాడు అనుకుంటూ ఉన్నారట, ఏడుతున్నారు మళ్ళీ నాలాగా వచ్చేస్తారు పెట్టులో ఉన్నారు అంటే అలా జోకేసాడు ఒక ఆయన. ఈ చుట్టూరు ఏడుతున్నారా నా తర్వాత కొద్ది రోజులకు వచ్చాడు మీరు. మళ్ళీ ఆ తర్వాత ఎంతమంది ఇలా మరణం చెందుతుంటే రక్షకుడు అవసరం లేదా? ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేయదువా? మన సంఘంలోనే ఎంతమంది వెళ్ళిపోయారు. ఎంత దుఃఖకరమైంది. వాళ్ళు మీరు ముఖాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎంతో బాధ అవుతూ ఉంటుంది. ఎవరో లేరు అని వాళ్ళు లోటు కనపడుతూ ఉంటుంది, వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ మనం ఏమీ చేయలేము. ఏ మనుషుల్ని కూడా మనము చనిపోయే వాడిని నిలబెట్టలేము. డాక్టర్ అదే చెప్తాడు. మీరు చివరి టైం వచ్చినప్పటికి ఏమంటాడమ్మా డాక్టర్? ఏం చెప్తాడు? దేవుని ప్రార్థించండి అంటాడు. అప్పుడు అంటాడు, నేను చేసేది ఏమీ లేదు, నా ప్రయత్నం అంతా అయిపోయింది, కాబట్టి ఎవరికి ప్రార్థన చేయండి? మీ భగవంతుని ప్రార్థన చేయండి, అప్పుడు తెలుసుకోండి అంటాడు అంతే. కానీ మనం చెప్పేది ఏంటంటే ముందే తెలుసుకోండి అంటున్నాము. బైబిల్ ఏం చెప్తుందంటే ముందే తెలుసుకోమని చెప్తుంది. కాబట్టి పాపము జన్మ పాపము, కర్మ పాపము, మనం చేసే పనులు. ఎప్పుడైనా సరే మనకి శ్రమ వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే, ఇది నేను చేసిన తప్పు వల్ల నాకు వస్తుందా ఈ బాధ, లేకపోతే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా? 2 విషయాలు, శిక్ష పరీక్ష. 2 పరీక్ష ఏంటి? నేను నిజంగా దేవుని మీద నమ్మకం ఉంచితే కనుక
అది పరీక్ష యోగులాగా ఒకే రోజున పిల్లలు చచ్చిపోయారు, అన్ని పోయి రోగం వచ్చేసింది. మామూలు రోగం కాదు, కురుకులు వచ్చేసినాయి. ఆ కురుకులు ఎటువంటి కురుకులు అంటే ఎముకల్లో నుంచి పుట్టుకొచ్చిన కురుకులు. ఎముకలు కూడా బాధలు కలిగినటువంటి కురుకులు పడితో అతని ప్రాణం మాత్రం ముట్టుకోవద్దని దేవుని చేత ఆజ్ఞ పొందిన వాడు సాతాను. ఈయన ప్రాణం మాత్రమే అంటే అంత బలహీనత కలిగిన దేవుని మీద యథార్థతని అతను వదిలిపెట్టలేదు. విశ్వాసం కలిగినాడు. బిడ్డలు పోయినా, ఆస్తి పోయినా, సంపదంతా పోయినా, ఆరోగ్యం పోయినా, చివరికి భార్య వచ్చి ఓ నీవు దేవుడిని తిరస్కరించి నీవు వచ్చేసి అంటే బుద్ధిహీనురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు అని చెప్పేసి మేలును అనిపించదగదా కీడు అనిపించదగదా అని చెప్పి ఆమెను ప్రశ్నించినటువంటి వాడు. భార్య దూరం అయిపోయింది, అందరూ దూరం అయిపోయారు. కూర్చుని స్నేహితులు ముగ్గురు అక్కడ కూర్చుని సూక్తులు చెప్తున్నారు, అలా చెయ్యి ఇలా చెయ్యి అంటున్నారు. ఎవరో కూడా నీ బాధను తీసివేయాలి. అప్పుడు దేవునితో పోరాడాడు. దేవుడే మరలా మంచి శరీరాన్ని ఇచ్చాడు. మరలా ఏ భార్య అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయిందో మళ్ళీ వచ్చేసింది. వెళ్ళిపోయిన మళ్ళీ వచ్చింది. మళ్ళీ కొత్త పెళ్లి ఏం చేసుకోవాలిరా, నువ్వు నన్ను తిట్టావని చెప్పేసి భార్య మీద కోపం నుంచి ఆయన భార్యను దూరం పెట్టలేదు. చిన్న మాట కూడా మరి ఆవిడ అన్నా కానీ మళ్ళా వచ్చింది. మరలా పిల్లలు కన్నారు ఇద్దరు కూడా. అంటే ఎంత ఆశీర్వదించాడు దేవుడు. కాబట్టి అటువంటి శ్రమలు వస్తాయి. శ్రమ పడటానికే మనం ఉన్నాం. శ్రమానుభవానికి నరులు పుట్టుతున్నారు. మనమందరం పడతాం. మన వ్యాపారాలు దెబ్బతింటాం, లేకపోతే మనకి అప్పులు ఉంటాయి, లేకపోతే అనారోగ్యాలు వస్తాయి, మన పిల్లలు మనల్ని దూరం అయిపోతారు, మనం చూసే వాళ్ళు ఉండరు. ఇదంతా లోకరీత్యా అన్ని కుటుంబాల్లో జరిగే వ్యవహారమే. కానీ నీకు వచ్చిన నిరీక్షణ ఆధారం ఏంటయ్యా అంటే ఒక రక్షకుడు, ఒక హోప్, ఒక ఛార్జర్ నీకున్నది. నువ్వు దానిలో కనెక్టింగ్ పెట్టుకోవాలి. నువ్వు దాన్ని కనెక్టింగ్ పెట్టుకుంటే చక్కగా నీకు ఆ శక్తి వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది, ఆ బలం వస్తుంది. నేను చాలా కాలం నుంచి ఉంటే నిన్న మంత్రి గారు పిలిచి, మా మంత్రి గారు ఉన్నారు, మా మంత్రి గారు పిలిచి మమ్మల్ని ఇద్దరిని సన్మానం చేశారు. నేను కొన్ని 3,000 మంది 4,000 మంది ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి మాకు పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా ఇద్దరికి చాలా మంది వచ్చారనుకోండి. రాత్రి కారణం ఏంటంటే నేను సర్వసాధారణంగా ఎవరిని పొగడను, ఎవరికైనా పొగిడించుకోను, నాకు అవసరం లేదు. నేను పబ్లిక్కి వెళ్ళను మొదలు. కానీ నేను వెళ్ళకపోతే వాళ్ళని తిరస్కరించానని అనుకుంటారని నేనేం చేశానంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాను. ఈ టైంకి నేను సరిగ్గా 10 గంటలకి అయింది కార్యక్రమం. అప్పుడు వాళ్ళందరి మధ్యలో నాకు మాట్లాడించారు. మా మంత్రి గారు ఇటువంటి అంటే శ్మశానంలో పడుకున్నాడు. ఆయన శ్మశానం బాగు చేయాలి, ఆ శ్మశానంలో పడుకున్నాడు. అది పెద్ద పేరు. ఆయన ఇప్పుడు పచ్చ ఒక్క తీడు. మా మంత్రి గారు అంటే నిమ్మల రామారెడ్డి గారు, మీ అసెంబ్లీలో కూడా కనపడతా ఉంటారు. ఆయన పచ్చ పెళ్లి, వాళ్ళ కూతురు పెళ్లి జరిగింది మొన్న. అప్పుడు కూడా పచ్చ ఒక్క తీయలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది అన్నాడు. నేను వెళ్ళకపోయాను, హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆయనతో నేను కొంచెం మాకు బాగా క్లోజ్గా ఉంటాడు ఆయన. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నేను అంటున్నాను, నేను ఏమనుకున్నానంటే ప్రజల మధ్యలో గుర్తింపు కాదు, ఆయన గుర్తించాలి. పరలోకంలో ఉన్నటువంటి వాడు నన్ను గుర్తించాలి. ఓ మంచి సేవకుడా, నీవు నా గురించి అనేక మందికి తెలియజేశావు అని ఆయన నన్ను అభినందించాలి, ఆయన నన్ను సన్మానించాలి. అది నాకు నిజమైనటువంటి ఆనందం. అంటే ఒక వాక్యం జరిగి నేను ముగిస్తాను. చూడండి ఏంటో చిత్రం. ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం. అయ్యా నీకే తెలియనుగా అతడు ఇలా నాతో చెప్పాడు, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తిరిగి చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఇది గుడారాల పండుగ అంటారు. కర్మచాల పండుగని గుడారాల పండుగ అంటారు. జాన్ విశ్రీ గారు వాళ్ళు, వసన్ గారు వాళ్ళు వేరే టైంలో జరుపుతూ ఉంటారు. ఇదే పేరు పెట్టి ఎక్కడ మంచి గుడారం చేశారు మీరు. చాలా పెద్ద గుడారం. అక్కడికి వెళ్ళిపోతారు. దేవుని గుడారం. ఈ శరీరము మన గుడారం. లోపల ఉంది. ప్రాణం ఎక్కడ ఉంది? ఎక్కడుందమ్మా? ప్రాణం లోపల. సైంటిస్టులు ఏం చేశారంటే
బాగా గ్లాసులో పెట్టేశాడు షవర్ చచ్చిపోయి ముందు. ఎలాగా ప్రాణం పోద్దో చూద్దామంటారు. అప్పుడు గాలి చొరగానే గ్లాస్, కానీ గ్లాస్ పగిలిపోయింది చచ్చిపోయినప్పుడు. ప్రాణం బయటికి పోయింది. అంత శక్తి ఉండదు ప్రాణం. మరి ఇంత నిన్ను కలిపేస్తుంది, నిన్ను పరిగెట్టించేస్తుంది, పనులు చేయించేస్తుంది. ఎక్కడ ఉంది మరి ఇది? ప్రాణం, జీవం లోపలుండి నీ చేత ఇన్ని పనులు చేయించేస్తుంది, నిన్ను వంటలు చేయించేస్తుంది. ఎంత చేసేస్తాం, కానీ సంతృప్తి ఉందా? పొద్దున్న తిన్నారా లేదా? తిన్నారా మధ్యాహ్నం? మరి ఇప్పుడు తింటారా లేదా? అందులో ఒక ఆయన ఏమన్నాడంటే, ఏది చేసినా సంతృప్తి లేదు కాబట్టి ఈ లోకంలో సంతృప్తి లేదు, వేరే లోకంలోనే సంతృప్తి ఉంటుంది. ఇక లేదు సంతృప్తి. సంతృప్తి లేదు అన్న చోట వెళితే కనపడుతుంది ఎంతైనా సరే. అందుకని సంతృప్తి కలిగిన దేశంలో ఆయన ఏం చెప్తాడు తర్వాత చూడమ్మా, వారికి ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు. ఏంటి ఏమేమి కావాలి మనకి? ఇంటికి ఆకలైంది అనుకోండి, ఏం చేయాలి? నేను నా జనాన్ని చూడలేక నేను బాగా ఆకలి అయిపోయింది, టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఆ పప్పులో ఏమిటి గొప్ప తినేది. కారణం ఏంటి? కర్మాల దాకా తర్వాత ఆకలి అవుతుంది. అంతే కదా మరి. ఆకలి అయినప్పుడు అంట మనుషుడు రాక్షసుడిగా మారుతాడు. ఏమి పట్టించుకోవడం కాదు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. అంతే. ఎక్కడైనా సరే ఎక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకుంటాం. నిద్ర బాగా వచ్చింది అనుకోండి, ఇంకేం చేద్దాం అక్కడ. అందుచే కానీ బైబిల్లో వచ్చిన వాగ్దానం ఏమిటయ్యా అంటే, ఆయన తన గుడారాన్ని మన మీద కప్పుతాడు. ఆకలి ఉండదు, దాహం ఉండదు. దీన్ని ఏమి వండుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరో మీకు వచ్చినాయా పళ్ళు? 4 చక్రాల పళ్ళు వచ్చినాయా? రాలేదా? కర్రీ పాయింట్లు రాలేదా? ఉండే పెట్టేస్తారు పలావులు అన్ని శుభ్రంగా. హైదరాబాద్ నిండా అయ్యే కదా, ఎవ్వరు వండట్లేదు అక్కడ. నేను చూసాను, మాకు 15 రోజులు ఉన్నాను. మేము వండుకోవటమే లేదు అక్కడ. ఇది చూసుకోవటమే సరిపోతుంది బాబు. ఇది చూసి 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 శరీరంలో భాగం అయిపోయింది. వెంటనే ఇసుకేసుకున్నాను. ఇది ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ పెట్టామని పరిగెత్తుకోవాలని తీరుకోవాలి. నేను 2 ఎదురు చెప్పోటి వెనకాల చెప్పోటి ఎత్తుకుంటుంటాను. 2 పర్స్ ఎత్తుకుంటాను. మరి ఇది ఉంటుంది. లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇది రాదనుకోండి, కమ్యూనికేషన్ లేదు. ఇంకో విషయం తెలుసా మీకు? ఏ మనిషికైనా సరే ఫోన్ నెంబర్ లేకపోతే ఆడు కాపీ. ఆడు సంఘ విద్రోహ శక్తి కార్యక్రమాలు చేస్తాడని పెట్టారు. ఏమనంటే ఇది నెంబర్ ఉండాలి, ఆ నెంబరు ట్రాకింగ్ అవ్వాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియాలి. 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఫోన్ జేబులో పెట్టుకుని వెళ్తే 100 సంవత్సరాల తర్వాత ఈ రోజు నువ్వు ఎక్కడ తిరిగావో రికార్డ్ అయి ఉండదు. నువ్వు ఎంత దూరం తిరిగావో, ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఏ మలుపులో తిరిగావో, ఏ రెస్టారెంట్కి వెళ్ళావో, ఎక్కడికి తిన్నావో అంత పరిశోధన చేసేస్తారు దీని మీద. నీ ఫోన్ నెంబర్ ఉండేవాళ్ళు. మరి మనుషులే ఇంత పరిశోధన చేస్తే దేవునికి శక్తి లేదమ్మా. ఈ పుట్టించిన మనుషులకి దేవుని మహాశక్తి ఉన్నది. కాబట్టి దేవుని తెలియకుండా ఏదో తప్పులు ఏమి కప్పిపుచ్చుకోకండి. మీరు రహస్య పాపములు అన్ని బయటకు వస్తాయి. వాటన్నిటిని బయటకు తీసేయండి. వాటి లోపల మీరు వాటిని ప్రవేశపెట్టండి. ఇది ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించండి. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటారు, చాలా మంది చెప్తుంటారు వినండి. కానీ మన సంఘ విశ్వాసాలు లేక బైబిల్తో సరిపోల్చుకుని చూసుకుని ఏది సత్యమో మీరు దానిలో నడవండి. అది నేను మీకు చెప్పేది. మంచి పరిణితి చెందినటువంటి సేవకుడు పురాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, మీ మేలు అనిపిస్తున్నారు. ఆ మేలుని గట్టిగా పట్టుకోండి, ఆ దేవుని గట్టిగా పట్టుకోనండి, ఆ ఛార్జింగ్ పెట్టుకోనండి. అంతే. ఆ ఛార్జింగ్ ఎప్పుడు ఎక్కుతానే ఉంటుంది. లేకపోతే బ్యాటరీ ఫ్లాట్ అయిపోద్ది, డెడ్ అయిపోద్ది. కాబట్టి మరణము సైతము మనం లక్ష్యం చేయకుండా, మనం భయపడకుండా దేవునిలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి మీ కాకినాడ గ్రామాన్ని, అలాగే పడమటి పాలన నుంచి, ఇక్కడ రుద్రవరం నుంచి, అక్కడి నుంచి విశ్వాసులు అందరూ ఎవరైతే వచ్చారో వారిని అందరినీ కూడా దేవుడు తన యొక్క వాక్యంలో పెంచి పోషించి నడిపించినగా. చాలా చక్కగా
మనుషులు ఒక మనుషులు మారాలి అంటే అద్భుతం జరగాలి. అదే దీవించమని మనం చేసుకుంటున్నాం. ఈ లోకంలో మేము జీవించినప్పుడు ఏది క్షేమకరమైనదో ఏది మేలుకరమైనదో సమస్తమును పరిశోధించి చేపట్టే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. వారికి అనుగ్రహించిన బిడ్డలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారు చేయించిన పనిలో మీరు తోడుగా ఉండండి, వారి గృహాధిపతిగా మీరు ఉండండి. వారు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో వారి గృహాధిపతిగా మీరు ఉంటూ శాంతి, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్కాలను అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. విశ్వాసం అందు మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఇవ్వడం. వారికి మీరిచ్చిన బిడ్డలందరూ కూడా మీ దయందును మనుషుల దయందును వర్ధిల్లుటకు సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. ఇటువంటి మంచి కూటమిని ఏర్పాటు చేసినది మీకు ఎంత స్తోత్రం ప్రభావ. మరి సంఘం అంతటిని బట్టి మీకు మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్క విశ్వాసిని పేరు పేరు చొప్పున దీవించండి. చిన్న బిడ్డలుగా ఇటు వృద్ధుల వరకు మీరు కాచి కాపాడి సంరక్షించమని మనం చేసుకుంటున్నాం. మనుషుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములని రాయబడి ఉన్నది. మేము జీవించే కాలము ఎంత అయినప్పటికీ అదే జరుగుతున్నది. ఈ లోపుగా మేము ఎక్కువ కాలం ఎలా జీవించాలి, నిత్య జీవాన్ని ఎలా పొందాలనేది మేము తెలుసుకుంటున్నాం. ఒక్క మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారానే అటువంటి దాన్ని మేము పొందగలమని మేము గ్రహించి ఉన్నాం. దాన్ని బట్టే మేము వారికి ఈ వాక్యాలను తెలియజేస్తున్నాం ప్రభావ. మరి ఈ వాక్య పెంపుదలలో వారిని నడిపించినటువంటి మీ సేవకుడు సుధీర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దలు యేసుపాదం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఈ యొక్క వయసులో ఆయన తగినటువంటి ఆదరణ అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. వారి కుటుంబంలో ఇచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించమని మనం చేసుకుంటున్నాం. సుధీర్కి ఇచ్చినటువంటి బిడ్డలను కూడా దీవించండి. వారు కూడా మీ అందు వేరుపరచబడి అనేక వంతులుగా వారు పెరిగి వర్ధిల్లుటకు సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. జరగనటువంటి కార్యక్రమం అంతటిని దీవించి ఎవరికి ఏ విధంగా నుండి లోటుపాట్లు సంభవించకుండా చేయమని కాపాడమని మనం చేసుకుంటున్నాం. మా ప్రయాణ మంత్రులను తోడుగా ఉండి ఇక్కడికి తీసుకుని వచ్చారు. మరలా మేము క్షేమంగా తిరిగి వెళ్ళి పర్యంతం తోడుగా ఉండమని మనం చేసుకుంటున్నాం. మీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి నడిపించమని మరింతగా మేము మీలో వేరుపరచబడి మీతో సంబంధం బలంగా ఏర్పాటు చేసుకున్నట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధనామములో వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యము వచ్చునుగా, మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి నెరవేరునుగా. వారిని హారమేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన చెక్క దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసమైన విశ్వాసమించిన సకల పరిశుద్ధులందరికీ ఆయన సంఘముల్లో జరగనటువంటి వచ్చే వారం అంతట్లో జరిగే సమావేశములన్నిటికీ నిత్యము తోడని కాపాడి నడిపించునుగా. అందరికీ వందనాలు.